అయితే మనం పోయిన వారం నుండి దేవుని గుణలక్షణాలు అన్న విషయాన్ని అన్న ఒక సిరీస్ ని మనము మొదలు పెట్టుకున్నాం కదా. మరి పోయిన వారం మనము అందులో దేవుని ఉనికి గురించి చూసుకున్నాం. దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని, ఎలా ఉంటాడు అన్న విషయాన్ని చూసుకున్నాం. అయితే ఈ రోజు మనం దేవుణ్ణి తెలుసుకొనుట అన్న విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుణ్ణి తెలుసుకొనుట అనే విషయం. అయితే ముఖ్యమైన సారాంశం ఏంటి ఈరోజు ఒక వాక్యానికి అంటే, దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం అయినప్పటికీ శాశ్వత కాలము ఆయనను సరిగ్గా తెలుసుకుంటూ ఉండడం అనేది గొప్ప భాగ్యం. దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యము అయినప్పటికీ శాశ్వత కాలం ఆయనను సరిగ్గా తెలుసుకుంటూ ఉండడము అనేది గొప్ప భాగ్యం. సో అది మనం ఈరోజు చూసుకోబోయే ముఖ్యమైన అంశం. అయితే మనము దీన్ని 3 భాగాలుగా చేసుకుంటాము. 3 భాగాలుగా. మొదటిది దేవుణ్ణి పూర్తిగా తెలుసుకొనుట అసాధ్యం అనేది మొదటి భాగం. రెండవది వచ్చేసి దేవుణ్ణి సరిగ్గా తెలుసుకొనుట సాధ్యం. దేవుని పూర్తిగా తెలుసుకొనుట అసాధ్యము, దేవుని సరిగ్గా తెలుసుకొనుట సాధ్యం. మూడవది వచ్చేసి దేవుణ్ణి తెలుసుకొనొచ్చు ఉండడము గొప్ప భాగ్యం. సో ఈ 3 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. దేవుణ్ణి, మూడవది ఏంటంటే దేవుని తెలుసుకొనొచ్చు ఉండడము గొప్ప భాగ్యం. మొదటిగా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకొనుట అసాధ్యం అనే విషయాన్ని మేము చూసుకుందాము. అయితే తెలుసుకొనుట అన్న పదము మనం ఎలా వాడుతున్నాం? ఇంగ్లీష్ లో నో అన్న పదముకి చాలా రకాల అర్థాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటది. ఇక్కడ కూడా తెలుసుకొనుట అంటే ఏమిటి? కేవలం సమాచారం పొందుకోవడం అని కాదు. తెలుసుకొనుట అంటే కేవలం సమాచారం పొందుకోవడం అని కాదు. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవడం వేరు, ఒక వ్యక్తిని తెలుసుకోవడం వేరు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం వేరు, ఒక వ్యక్తిని తెలుసుకోవడం అనేది పూర్తిగా వేరది. సో ఒకరితో మంచి సంబంధము, సహవాసము కలిగి ఉన్నప్పుడే ఆ వ్యక్తి నాకు తెలుసు అని చెప్పేసి మనము చెప్పచ్చు. ఉదాహరణకు మన నాయకులు ఉన్నారు, మన దేశానికి, మన రాష్ట్రాలకు. వారు నాకు తెలుసు అని చెప్పగలుగుతామా? వారి గురించి మనకు తెలుసు, కానీ వారు నాకు వ్యక్తిగతంగా తెలుసానని చెప్పగలుగుతామా? చెప్పలేము. అదే మన కుటుంబ సభ్యులు ఉన్నారు అనుకోండి, వారు నాకు తెలుసు అన్నప్పుడు దాని అర్థం ఏమిటి వస్తుంది? వారు నా సంబంధులు, వారిని నేను వ్యక్తిగతంగా తెలుసుకొని ఉన్నాను, వారితో నేను సహవాసం చేసి ఉన్నాను, కాబట్టి వారు ఆ రకంగా ఇంకా లోతుగా నాకు వారి గురించి తెలుసు, వారేంటో నాకు తెలుసు అన్నట్టు. అంటే ఆ సంబంధం ఉంది నాకు, వారికి నాకు ఆ సంబంధం ఉంది అన్న ఆలోచనతో. అందుకే పదాలు మనము ఏ రకంగా, ఏ సందర్భంలో, ఏ ఉద్దేశాలతో వాడారో మనం ఆలోచించాలి. చిన్న ఉదాహరణకి ఏంటంటే, చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఉంటే మందలిస్తారు తల్లిదండ్రులు. అయినా సరే వినకుంటే విన్నావా అని అరుస్తారు కదా. ఆ విన్నావా అన్న దానికి ఏంటిది? కేవలం నేను చెప్పిన మాటలు విన్నావా అని కాదు. అక్కడ విని దానికి తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా, లేదా విన్న దాన్ని నువ్వు పాటిస్తున్నావా? అక్కడ విన్నావా అంటే విధేయత చూపించట్లేవు. ఎందుకు విధేయత చూపించు అని అర్థం. నా మాట విను అనంటే నా మాట ప్రకారంగా నడుచుకో, విధేయత చూపించని అర్థం. ఆ రకంగానే ఇక్కడ తెలుసుకొనుట అనే పదం వాడినప్పుడు, దేవుణ్ణి తెలుసుకొనుట అనే పదం వాడినప్పుడు దేవుణ్ణి కేవలం ఆయన గురించి తెలుసుకోవడం కాదు, ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడం అనే విషయాలను ఆలోచించాలి. అయితే దేవుణ్ణి ఆ రకంగా మనం తెలుసుకోవచ్చు వ్యక్తిగతంగా. అందుకు ముందుగా మనకు ఏమి అవసరం అంటే, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే ఏమి అవసరం? ఈరోజు మనం చాలా వచనాలు తీస్తాము, చాలా వచనాల నుండి ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తాము. మొదటిగా మనం ప్రసంగి, పాత నిబంధనలో ఉన్న గ్రంథము ప్రసంగి, యెషయాకి ముందున్న గ్రంథము, లేదా పరమగీతముకు ముందున్నది. యెషయా పరమగీతముకు ముందున్న గ్రంథము.
సామెతలో తర్వాత ఉన్న గ్రంథం. ప్రసంగి 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూస్తాం. ప్రసంగిలో 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఏమన్నాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుని. ఎందుకు? దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు అక్కడ ఉన్నాడు, నీవు ఇక్కడ ఉన్నావు అన్న ఆలోచన కాదు ఇక్కడ. అంటే ఎవరెవరు ఎక్కడున్నారో అని చూపిస్తలేడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి చూపిస్తున్నాడు. ఇదిగో నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావు, ఆయన ఎత్తైన స్థాయిలో ఉన్నాడు. నువ్వు ఆయన ముందర చాలా చిన్నవాడు అన్నట్టుగా చూపిస్తుంది. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నిజంగా ఒకసారి ఈ ఆలోచన మనము దృష్టిలో ఉంచుకున్నప్పుడు, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలన్నట జాగ్రత్తగా ఉండాలి. త్వరపడి ఏది పడితే అది మాట్లాడకుండా ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఇక్కడ మన ముఖ్యమైన అంశం ఏంటిదంటే, దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి పైన ఉన్నావు. అంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత దూరం ఉంది? చాలా పెద్ద గ్యాప్ ఉంది. మనకు ఇప్పుడు చూసినట్టయితే చాలా దూరం ఉంది ఆకాశం అనేది. మనకు కనిపించే ఆకాశం కదా, అంతకన్నా దూరం ఉన్నాడేమో. ఏ రాకెట్ కూడా అక్కడికి తీసుకెళ్లారు, మనం ఏ ప్లేన్ కూడా అక్కడికి తీసుకెళ్లారు. బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి మనం గమనిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేరు, ఎవడును చూడలేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఒకసారి ఇక్కడ గమనిస్తే 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు ఎక్కడున్నాడంట? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అంటున్నాడు. సమీపింపరాని అంటే అసలు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. అంత దూరం ఉన్నాడు మనకు, అంత గొప్పవాడు. సమీపింపరాని తేజస్సులో, ఆ తేజస్సు, ఆ వెలుతురులోనికి మనం ప్రవేశించలేమంటున్నాడు. అంత గొప్ప వెలుతురు అది. సమీపింపరాని తేజస్సులో ఎవరున్నారు? ఆయన మాత్రమే ఉన్నాడు అంటున్నాడు. నిజంగా ఈ రకంగా మన దేవుని గురించి ఆలోచిస్తే, ఆయన సమస్త సృష్టికి వేరుగా ఉన్నవాడు. సమస్త సృష్టికి వేరుగా ఆయన ఒకవైపు అయితే సమస్త సృష్టి ఇంకొక వైపు. సృష్టిని మనం ఆయనతో పోల్చలేము ఏ రకంగానూ. సృష్టి ఆయన దగ్గరికి ఏ రకంగానూ చేరలేదు కూడా మనం చూసినట్టయితే. ఆయన మాత్రమే వేరుగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. అమరత్వము గలవాడే, ఇమ్మోర్టల్. అసలు మరణం అనేది ఆయనకు ఉండదు. ఆయన ఎప్పటికీ జీవించేవాడే. ఈ శరీర మాంసములో ఆయన దగ్గరికి ప్రవేశించలేవు. అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. దాని తర్వాత గమనిస్తే, మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఆయనను చూడలేదు, ఎవడును చూడలేరడు. అంటే దేవుని ఒక కోణం ఉన్నది, అది ఎవరికి కనిపించదు, అది ఆయనకు మాత్రమే లభిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మను శాశ్వత కాలం నుండి అనుభవిస్తున్న ఆ గొప్ప మహిమను ఎవరు కనుక్కోలేరు అంటున్నారు, ఎవరు నేరుగా ఉంటున్నాడు. ఇక్కడ గమనిస్తే అటువంటి స్థితిలో దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పెద్ద గ్యాప్ మనకు ఉన్నది.
మనుషులు వారి జ్ఞానంతో, వారి సామర్థ్యంతో దేవుణ్ణి చేరుకోవడం అనేది అసాధ్యం. ఎంత టెక్నాలజీ పెరిగినా ఆయనను చేరుకోలేరు. అయితే ఇప్పుడు ఆ దేవుణ్ణి తెలుసుకోవాలంటే, కనీసం ఆయన గురించి తెలుసుకోవాలంటే మనకేం అవసరం? మనం రోమిలకు రాసిన పత్రికలు చూసుకున్న పోయిన వారం 1వ అధ్యాయం 19వ వచనంలో కదా, అక్కడ సాధారణ ప్రత్యక్షత గురించి చూసుకున్నాం. రోమిలకు రాసిన పత్రికలో మరి దేవుడు సృష్టి ద్వారా అనేకులకు, అన్యులకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తను బయలుపరుచుకుంటున్నాడు అనే విషయాన్ని మనము చూసుకున్నాం. దేవుడు దాన్ని వారికి విశదపరచబడింది. దేవుని గురించి ఏదైతే తెలియ సఖ్యమైనదో అది వారికి విషద మాయనన్న విషయాన్ని మనం అక్కడ చూసుకున్నాం. దేవుడే దాన్ని బయలుపరచాలనే విషయాన్ని మనం చూసుకున్నాము. అయితే ఆ సాధారణమైన ప్రత్యక్షత, దేవుడు సృష్టి ద్వారా బయలుపరుచుకున్న విషయాలను మనుషులు అర్థం చేసుకోలేరు. దాని ద్వారా దేవుని కూడా తెలుసుకోలేరు. ఎందుకు అనంటే మనకు అందరికి తెలిసిన విషయమే, పాపము యొక్క ప్రభావం కింద మనుషులు ఉన్నారు కాబట్టి. పాపము ప్రతి మనిషిని ప్రభావితం చేసింది. మనిషి యొక్క నరాల్లో పాపం ఉంది. అందుకే వారి చూపులు కూడా పాపంతో కూడినాయి, వారి ఆలోచనలు పాపంతో నిండి ఉన్నాయి. అటువంటి ఆలోచన కలిగిన వారైతే ఇంకా పాపపు ఆలోచనతో దేవుని ఎలా తెలుసుకోగలుగుతారు? అంతేకాదు, ఒకసారి మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్టయితే, ఇక్కడ ఒక నిమిషము, ఇక్కడ ఏమంటున్నాడంటే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నదంటున్నాడు. మనుషులకు ఆలోచించడం కూడా కష్టమైపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మనుషులకు ఆలోచించడం అనేది కష్టమైపోతుంది. ఎందుకు? పాపం యొక్క ప్రభావం వల్ల. దేవుడు సహాయం చేసిన తప్పిస్తే ఎవరు కూడా ఆలోచించలేదు. అయితే మనకు వాక్యానుసారంగా తెలిసిన విషయం ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత మనుషులను గ్రుడ్డితనం మనకి నడిపిస్తుంది. అంటే మనోనేత్రాలు, మనుషుల యొక్క మనోనేత్రాలను చేశాడు ఎవరు? సాతాను. సత్యం ఏంటో తెలుసుకోకుండా. అందుకే దేవుడు మనుషులకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆలోచనని బట్టి మనుషులు ప్రకృతిలో ఉన్న ఆధారాలను తప్పగా తీసుకుంటారని చెప్పేసి రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. వాళ్ళకి సత్యాన్ని ఇస్తే ఆ సత్యాన్ని మనం అసత్యంగా మార్చాడని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే మన చుట్టూ జరిగేది అదే కదా. ప్రకృతిని ప్రజలు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. అందుకే ఈ లోకంలో అన్ని మతాలు మనకు ఉన్నాయి. సో ఇలా అయితే మరి సాధారణమైన ప్రత్యక్ష దేవుడు ప్రకృతిలో బయలుపరిచిన విషయాలను బట్టి మనం దేవుని తెలుసుకోవడము అసాధ్యం అయితే మరి ఎలా? అందుకే మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు ప్రత్యేకంగా బయలుపరుచుకుంటేనే అది సాధ్యమవుతుంది. అది ఎలా చేస్తున్నాడు అనంటే, తన వాక్యము ద్వారా. మన చేతుల్లో బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. అది దేవుడే స్వయంగా రాసిన వాక్యాలు. స్వయంగా అంటే తన ప్రజల చేత రాయించిన వాక్యము, అది ఆయన వాక్యము. మరి ఆ వాక్యము ద్వారానే ఆయనను తెలుసుకోవచ్చు. అంతేకాదు, దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి మానవుడిగా తను తాను బయలుపరుచుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా అన్న విషయాన్ని కూడా మనము చూసుకోవచ్చు. ఒకసారి మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం తీసినట్టయితే మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ స్వాతికుడు రాసు ఏమని చెప్తున్నాడు గమనించండి ఒకసారి.
11వ అధ్యాయం చాప్టర్ 11 verse 27 గమనించండి. 27వ వచనం. ఇరవై 27వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 7వ వచనంలో సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను, ఇక్కడ గమనించండి పదం, కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. తండ్రిని తెలుసుకోవాలంటే మనకి ఏం అవసరం? కుమారుడు అవసరం. ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు అవసరం. ప్రభువైన యేసుక్రీస్తు బయలుపరస్తనే తప్పిస్తే మనం తండ్రిని తెలుసుకోవాలని చెప్పేసి వాక్యం స్పష్టంగా మనకి ఇక్కడ సెలవిస్తున్నది. సో కుమారుడు ఎలా బయలుపరుస్తున్నాడు తండ్రిని? ఒక రకంగా తన యొక్క వ్యక్తిత్వంలో, ఇంకో రకంగా చూసినట్టయితే ఆయన వాక్యము ద్వారా. ఇవంతా క్రీస్తు గురించిన మాటలే కాబట్టి మరి అపోస్తలులకు తను వెళ్ళిపోయే ముందు ఆజ్ఞలు ఇచ్చాడు, వెళ్ళి సువార్తను ప్రకటించమని. సో వారు మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మ వారి ద్వారా మాట్లాడిన మాటలన్నింటినీ మనకు రాసి ఉంచాడు ఈ బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ బైబిల్ ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనము తండ్రి లేదా దేవుణ్ణి తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటిదంటే, ఆయనను వాక్యము ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చా? ఆయన వాక్యం ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చా? దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోవచ్చా? మనం దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోవచ్చా? అది అసాధ్యము. అది అసాధ్యం. ఎందుకంటే మనం దేవుని యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే దేవుడు అనంతుడు. మనకు మ్యాథమెటిక్స్ లో ఇన్ఫైనైట్ అని ఒక పదం ఉంటుంది కదా, 8ని కాస్త మలిపితే ఇన్ఫినిటీ అని వస్తుంది. ఇన్ఫినిటీ అంటే లెక్కలేనంత, చెప్పలేనంత. అయితే అనంతుడు, దానికి అంతం అనేదే ఉండదు. లెక్క పెట్టుకుంటూ పోతే అంతం అనేదే ఉండదు. ఆ రకంగా చూస్తే దేవుడు అనంతుడు. ఆయనకు ఎటువంటి పరిమితాలు లేవు, ఎటువంటి పరిమితాలు లేవు. ఆయన ఇంతకాలమే జీవించగలము, ఆయన ఇంతకాలమే జీవించగలడు అని లేదు, చెప్పలేము మనం. ఆయనకు ఇంత మట్టుకే తెలుసు అంటూ అనలేము. ఆయన ఇక్కడి వరకు వెళ్ళగలడు అంటూ సరిహద్దులు ఆయనకు మనము పెట్టలేము. ఆయన శక్తి పెరుగుతుందని చెప్పలేము, తగ్గుతుందని కూడా చెప్పలేము, చూపించలేము, అలా ఆలోచించలేము కూడా ఆయన గురించి. ఆ రకంగా చూస్తే ఆయన అనంతుడు. ఆయన అబద్ధం ఆడడు, ఆయన పాపము చేయడు అన్న విషయాలు తప్పిస్తే ఆయన చేయలేదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. సమస్తం ఆయనకు సాధ్యము. ఆయన ఏ లక్షణము కూడా పరిమితమైనది కాదు. ప్రతి లక్షణం కూడా అనంతమైనదిగా మనము చూస్తాం. అందుకే మనము బైబిల్ గ్రంథంలో రచయితలు ఆయన గురించి వివరించేటప్పుడు ఎలా ఆలోచించి ఆయన గురించి ఏమని వివరించారు ఒకసారి మనము కొన్ని వచనాలు చూసుకుందాము. కీర్తనల గ్రంథము 145వ కీర్తన. కీర్తనల గ్రంథంలో 145, 145, Psalm 145 మనం ఒకసారి తీసినట్టయితే ఇక్కడ కీర్తనకారుడు చక్కటి ఆలోచన వ్యక్తపరుస్తున్నట్టు మనం చూడొచ్చు. కీర్తనలో 145వ కీర్తన 3వ వచనం మనం గమనిస్తే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దేవుని గురించి ఆలోచిస్తూ ఆయన గురించి ధ్యానిస్తూ చెప్తున్న మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. ఆయన మహాత్మ్యం ఎటువంటిదంట? గ్రహింప సఖ్యము కానిది. మన ఆలోచనలు సరిపోవు, మన మనస్సు, మన బుద్ధి, మన తెలివి సరిపోదు ఆయన మహాత్మ్యం ఏంటో
గ్రహించడానికి. ఎంతో గొప్ప మహాత్మ్యం కలిగిన వాడు. తీసినట్టయితే రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనం, రోమన్స్ చాప్టర్ 11 వర్స్ 33. ఇక్కడ తీస్తే అపోస్తలుడైన పౌలు కూడా దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్న మాటలు ఒకసారి గమనించండి. నిజంగా దేవుడి కార్యాలను తను ధ్యానిస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోతూ ఎటువంటి దేవుడు మనకున్నాడన్న విషయాన్ని తన దృష్టిలో ఉంచుకొని ఆయన గురించి ఏమన్నట్టున్నాడు ఒకసారి గమనించండి. 33వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆసక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. నిజంగా గమనించండి ఎట్లా ఆలోచిస్తున్నాడు. ఆహా అన్నది ఒక మంచి ఎక్స్ప్రెషన్, పెద్ద ఎక్స్ప్రెషన్. ఎప్పుడైనా మనకు సడన్గా ఏదైనా సర్ప్రైజ్ వస్తే ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము? ఆ రకంగా దేవుని గురించి ఆలోచించి సర్ప్రైజ్ అయ్యి లేదా ఆశ్చర్యపోయి ఆహా అని చెప్పేసి మొదలుపెట్టి దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం అంటున్నాడు. అంతేకాదు ఆయన తీర్పులు ఏంటంట శోధింప ఎంతో ఆసక్యములు అంటున్నాడు. ఇక్కడ ఆసక్యములు అంటే అన్సర్చబుల్, వెతకజాలనివి. ఎంత వెతికినా వస్తూనే ఉంటది, తవ్వుతున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటది ఆ రకంగా. అంతేకాదు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటున్నాడు. అగమ్యములు అంటే అన్ట్రేసబుల్, కనుక్కోలేరు వాటిని. ఎంత వెతికినా కనుక్కోలేరు అన్నట్టుగా. నిజంగా ఇటువంటి ఆలోచనలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి దేవుని గురించి. ఇంకొన్ని చూసుకుందాం మనము. యోబు గ్రంథం ఒకసారి మనం తీసినట్టయితే, యోబు గ్రంథము మన కీర్తనలకు ముందు ఉంటుంది. యోబు గ్రంథంలో కొన్ని వచనాలు 26వ అధ్యాయం ఒకసారి మనం తీసినట్టయితే, యోబు గ్రంథము 26వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథానికి ముందు ఉంటుంది యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే, ఆయన దేవుని గురించి అనేక విషయాలను వివరిస్తూ ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. యోబు 14వ వచనంలో, ఇది ఆయన కార్యములలో స్వల్పములు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, పైన ఎన్నో గొప్ప కార్యముల గురించి వివరిస్తూ ఉంటాడు. ఒకసారి గమనించండి, 7వ వచనం గమనించండి. శూన్య మండలము పైని ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. అంటే ఆకాశానికి మనం దుప్పటి పరిచినట్టు పరిచాడట దేవుడు ఆకాశాన్ని. అంతేకాదు శూన్యము పైని భూమిని వ్రేలారా చేసను. ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? భూమి ఎలా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది? పైన ఏముంది, కింద ఏముంది? భూమికి ఏమీ లేదు. ఆయన అలా గాలిలో వేలాడుతుంది, శూన్యంలో, విశ్వంలో. మరి మేఘములను ఎట్లా చేశాడు? సో జలములను ఎట్లా చేశాడు? పర్వతాలను ఎట్లా చేశాడు? అవన్నీ ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అవన్నిటి గురించి నిజంగా మనము వాటినే మనం గ్రహించలేము, దేవుడు చేసిన వాటినే. ఆకాశాన్ని, మబ్బులను, అవన్నీ ఎట్లా అసలు మరి ఈ యొక్క లోకంలో ప్రతిదీ, ప్రకృతి, పర్వతాలు, సముద్రాలు, నిజంగా మన ఆలోచన చాలా చిన్న వీటి ముందల కదా. అవి ఎంతో గొప్పగా కనిపిస్తుంటవి. కానీ ఒకసారి 14వ వచనంలో యోబు ఏమంటున్నాడంట, అవన్నీ దేవునికంట స్వల్ప కార్యాలంట, నథింగ్, అవి చిన్నవి దేవుని దృష్టిలో. ఆయన గురించి మనకు వినబడుచున్నది గమనించండి. ఇక్కడ మిక్కిలి మెల్లమైన గుసగుస శబ్దము పాటిదే కదా అని అంటున్నాడు. ఏంటిదంట మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము? ఇంత గొప్ప ప్రకృతి దేవుని గురించి చూపిస్తున్నది. దేవుడు ఆకాశాన్ని ఇలా పరిచాడు, మబ్బులనైనా సృష్టించాడు, పర్వతాలు, సముద్రాలనైనా
మాటతోని చేశాడు. మనకు అన్నీ చాలా గొప్ప విషయాలు, కానీ దేవునికి మాత్రము అల్ప విషయాలు అవన్నీ కేవలం గుసగుసలాడుతున్నాయంట. గుసగుసలాడుతున్నాయంట. ఒక వ్యక్తి ఏమంటాడంటే, ప్రకృతి దేవుని గురించి గుసగుసలాడుతుంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో దేవుడు బిగ్గరగా అరుస్తున్నాడంట, ఇదిగో నేనే అని చెప్పేసి. చక్కటి ఆలోచన అది. యోబు గ్రంథంలోనే 11వ అధ్యాయం తీసినట్టయితే 11వ అధ్యాయం ఇక్కడ కొన్ని వచనం మనం ధ్యానం చేసుకున్నాం. 7వ వచనం నుండి గమనించండి. 7వ వచనం నుండి, దేవుని గుడాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? ఆ ప్రశ్నకు జవాబు ఏంటిది? లేదు అని. 8వ వచనం చూడండి, అది ఆకాశ అజ్ఞానం గురించి మాట్లాడుతున్నా. అది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది, నువ్వేమి చెబుదవు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? నిజంగా ఒకసారి దేవుని గురించి ఆలోచిస్తూ యోబు ఎంతో ఆశ్చర్యపోతుంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే ఆ కాలంలో వారికి మన దగ్గర ఉన్నటువంటి 66 పుస్తకాల్లో బైబిల్ గ్రంథం లేదు. అయినప్పటికీ దేవుని గురించి ఎంత చక్కటి ఆలోచనలో వారు కలిగి ఉన్నారు ఒకసారి గమనించండి. దేవుని గురించి జ్ఞానము తెలుసుకుంటా ఎంత అసాధ్యమో ఇలా వివరించి చూపిస్తున్నారు. ఆకాశము కంటే ఎత్తైనదంట, పాతాళము కంటే లోతైనదంట. నిజంగా విశ్వం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, మనం పైకి ప్రయాణం చేసుకుంటూ వెళ్తే ఎక్కడ వరకు మనం వెళ్ళగలుగుతాము? ఎక్కడ ఆగిపోగలుగుతాము? ఎక్కడ ఆగలేము. అనంతము, శాశ్వత కాలం ప్రయాణిస్తూనే ఉంటాము. భూమి కిందికి వెళ్ళిపోయి మనము కింద వైపు ఉన్న విశ్వంలోకి ప్రయాణం చేస్తుంటే ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాము? ఒక అంతమంటూ లేదు, అనంతమైన విశ్వం. ఒక దగ్గర ఇక్కడ వరకే ఉన్నది అని చెప్పలేము. సో దేవుని జ్ఞానం కూడా అటువంటిది అని చెప్పేసి ఇక్కడ వివరించి మరి చూపిస్తున్నాడు. యోబు గ్రంథంలో ఇంకొక వచనం చూసుకుందాము. 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము, చాప్టర్ 37 verse 5. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. సో దేవుని గురించి కాదు మనము పూర్తిగా గ్రహించలేము, ఆయన చేసే కార్యాలను కూడా మనము పూర్తిగా గ్రహించలేము అంటున్నాడు ఇక్కడ 37వ అధ్యాయంలో 5వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను. నిజంగా ఒక్కసారి ఆయన శిలువ కార్యం గురించి ఆలోచిస్తే, అసలు దేవుడు ఏంటి, పాపులమైన మనుషుల కొరకు మానవుడిగా దిగి రావడం ఏంటిది, ఆ శిలువలో ఘోరమైన మరణము మన కొరకు పొందుకోవడం ఏంటిది, తిరిగి లేచి ఆశడం ఏంటిది, అది నమ్మకం ఉంచితే, కేవలం విశ్వాసం ఉంచితే మన పాపములు క్షమించడం ఏంటిది, నిత్య జీవాన్ని మనకు దయచేయడం ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నది మనము గ్రహించలేము. ఆ కార్యం యొక్క లోతు ఏంటో మనము గ్రహించలేము. చూడండి, ఎంతో పరిశుద్ధుడైన క్రీస్తు సమస్తల అంటే మన అందరి పాపమును ఆయన పైన మోసుకునే శిలలో మరణించడం ఏంటిది, దాని యొక్క బరువేంటో మనం అర్థం చేసుకోగలుగుతామా? అర్థం చేసుకోలేం, పూర్తిగా గ్రహించలేము. ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, ఎంత లోతైనదో మనము గ్రహించలేము. కీర్తనల గ్రంథం ఒకసారి మనం తీసినట్టయితే 139వ కీర్తన, Psalm 139.
ఇక్కడ 6వ వచనం గమనిస్తే ముఖ్యంగా ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నా కందదు అంటున్నాడు. దీని గురించి పైన 5 వచనాల్లో వివరించి చూపిస్తున్నాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఇక్కడ గమనించండి, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నిజంగా మనం ఏం మాట్లాడతాం మనకు అసలు తెలియదు కొన్ని క్షణాల్లో. కానీ మనం మాట్లాడక మునిపే మనం ఏం మాట్లాడుతాం ఆయనకు పూర్తిగా తెలుసు అంటున్నాడు. మన హృదయ లోతుల్లోని ఉద్దేశాలు ఏంటో కూడా ఆయనకు తెలుసు. సీక్రెట్ గా మనం ఎవరికి కనపడకుండా అందరికి దూరంగా వెళ్ళి ఫోన్ లో ఎవరితోనో సీక్రెట్ గా మాట్లాడుకున్న విషయాలన్నీ దేవునికి తెలుసు. అంధకారంలో అంటే చీకట్లో ప్రజలు చేసే క్రియలన్నిటి దేవునికి వెలుతురులో కనపడ్డట్టు కనబడతాయంట. అందుకని అప్పుడప్పుడు మనుషులు ఎవరైనా చూస్తలేరులే అని అనుకుంటారు కదా, నేను మాట్లాడే మాటలు ఎవరికి వినిపిస్తలేవులే అని అనుకుంటారు. కానీ దేవునికి స్పష్టంగా అన్ని వినిపిస్తుంటాయి. నిజంగా మనకు తలంపు పుట్టక ముందే, మనం ఇంకా మాట్లాడక ముందే ఆయనకి మొత్తం పూర్తిగా తెలుసంట మనం ఏం చేయబోతున్నాము. అంటే మన జీవితం అంతా ముందు ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇంకా జీవించవలసిన, మనం చనిపోయేంత వరకు మనం చేయబోయే కార్యాలన్నింటినీ ఆయనకు ముందే మనం చేసినట్టుగా తెలుసు. అటువంటి జ్ఞానము 6వ వచనంలో ఏమంటున్నాడు అంటే కీర్తనకారుడైన దావీదు, ఇట్టి తెలివి, ఇటువంటి జ్ఞానము, దేవుడికి అన్ని తెలిసిన విషయము నాకు మించినది అంటాడు. అంటే అది ఎలా సాధ్యమో మనం అర్థం చేసుకోలేము మనుషులంగా. అగోచరము నాకు అందదు అంటాడు. అంటే ఇటువంటి గొప్ప ఆలోచనలు, అంటే దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో అన్న ఆలోచన మనకు అందదు అంటున్నాడు. అది మనము తెలుసుకోలేము అంటున్నాడు. అది అసాధ్యం మనకు. అయితే ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుంది దేవుని గురించి వివరించేటప్పుడు, ఒక పదం వాడతారు. ఏంటిదంటే ఇన్కాంప్రిహెన్సిబుల్ అని చెప్పేసి ఒక పదం వాడతారు. కాంప్రిహెండ్ అంటే అండర్స్టాండ్ అని, అర్థం చేసుకో అని చెప్పేసి కాంప్రిహెండ్ అంటే. అయితే ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే అర్థం చేసుకోలేనిది అన్నట్టుగా ఒక రకంగా వస్తుంది, గ్రహింపు సఖ్యనిది అని అర్థం. కానీ దాన్ని 2 రకాలుగా వాడతారు. దానికి ఒకటి ఏంటిదంటే క్రొత్తగా, అంటే ఈ కాలము చాలా సాధారణంగా అర్థం ఏంటిదంటే, ఏ అర్థంతో వాడుతున్నారు అని అంటే అసలు అర్థం చేసుకోలేము అని. ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే అసలు అర్థం చేసుకోలేము, అన్ఏబుల్ టు అండర్స్టాండ్ అని అర్థం అనమాట. అది సాధారణంగా వాడే ఆలోచన. అయితే దాని పాత అర్థం ఏంటంటే అన్ఏబుల్ టు ఫుల్లీ అండర్స్టాండ్ అని, అంటే పూర్తిగా గ్రహించలేను అని, పూర్తిగా అర్థం చేసుకోలేను అని. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అసలు అర్థం చేసుకోలేని దానికి, పూర్తిగా అర్థం చేసుకోలేని దానికి. అసలు అర్థం చేసుకోలేమంటే ఇక తెలియదు దాని గురించి, మనకు కొద్ది కూడా తెలియదు అన్నట్టుగా. కానీ పూర్తిగా అర్థం చేసుకోవాలనంటే కొద్ది తెలుసుకోవచ్చు, కానీ పూర్తిగా తెలుసుకోలేను అని అర్థం అనమాట. అయితే దేవుని గురించి ఇట్లా ఇన్కాంప్రిహెన్సిబుల్ అని వాడినప్పుడు ఆయనను అసలు తెలుసుకోలేమని కాదు, కానీ ఆయనను పూర్తిగా తెలుసుకోలేమని అర్థము. అంటే దేవుని పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. ఏ కోణంలోనైనా ఆయన ఏ లక్ష్యాలైనా మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. అలాగని అసలుకే అర్థం చేసుకోలేమని అసలు కాదు ఆయనని. సో అక్కడనే మనకు 2వ అంశంలోకి వెళ్తాము. దేవుణ్ణి తెలుసుకొనుట సాధ్యం అనేది, దేవుణ్ణి సరిగ్గా తెలుసుకొనుట సాధ్యం. దేవుని గురించి పూర్తి జ్ఞానము పొందలేకపోయినను ఆయన గురించి సరైన జ్ఞానాన్ని మనము పొందుకోవచ్చు. ఎలా అంటే ఇదిగో దేవుడు బయలుపరుచుకోవడం మన వాక్యం ద్వారా సాధ్యము. అయితే కొంత ఏమంటారంటే
ఆయన గురించి తెలుసుకోవచ్చు, కానీ ఆయనలో ఆయన ఉన్నట్టుగా మనం ఆయనను తెలుసుకోలేము అని అంటాడు. ఆయన గురించి తెలుసుకోవచ్చు, కానీ ఆయనలో ఆయన ఉన్నట్టుగా మనం ఆయనను తెలుసుకోలేమని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు. కానీ అది కూడా సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ఒకసారి మనం యెర్మీయా గ్రంథం తీసుకున్నట్టయితే, యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము, యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనం మనం గమనించినట్టయితే 23, 24 వచనాలు. జెర్మయా చాప్టర్ 9 verse 23 and 24. గమనించండి. యెహోవా ఈలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. 24వ వచనం గమనిస్తే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేను అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. మరొకసారి చూస్తే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేను అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని గురించి కొన్ని విషయాలు బయలుపరుచుకుంటూ మనుషులు ఎందులో అతిశయింపబడాలి అనేది చెప్తున్నాడు, ఎందులో అతిశయింపకూడదు అనేది కూడా చెప్తున్నాడు. వారికున్న జ్ఞానాన్ని, బలాన్ని, అంతస్తులను బట్టి కాదు, వారికున్న డిగ్రీలను బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, వారికున్న శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకొనిట ఎంతో వారు అతిశయింపబడాలంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన పదం ఏంటంటే, యెహోవాను నేను అని నా గురించి మాట్లాడు, ఇక్కడ గ్రహించిన అన్నట్టుగా మాట్లాడతలేడు. ఇక్కడ యెహోవాను నేనే అని గ్రహించి నన్ను గూర్చి పరిశీలనగా కూడా అంటలేడు. ఇక్కడ మళ్ళీ నన్ను పరిశీలనగా, నన్ను తెలుసుకుంటే ఎందులో అంటున్నాడు. ఇక్కడ నన్ను గ్రహించుట ఎందులో అంటున్నాడు. ఇక్కడ అంటే వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండటంలో అంటున్నాడు. ఇక్కడ చెప్పాలంటే, అంటే ఆయనను ఏ రకంగా మనం తెలుసుకోవచ్చు అంటే, కేవలం ఆయన గురించి తెలుసుకోవడమే కాదు, ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు అన్న ఆలోచన ఇక్కడ ఎవరు మనకు బయలుపరుస్తున్నాడు? దేవుడే బయలుపరుస్తున్నాడు. దేవుడే బయలుపరుస్తాడు. నిజంగా ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నిజమైన క్రైస్తవులందరూ దానికి సాక్ష్యం ఇస్తారు. రక్షణ అనుభవం పొందుకున్న వారందరూ ఇదిగో దేవుణ్ణి నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను అని చెప్పగలుగుతారు. అంతేకాదు, అటువంటి సంబంధం కలిగి ఉండమని చెప్పేసి దేవుడే ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. దేవుడే ప్రజలను పిలుచుకుంటున్నాడు, రండి, ఈ పాపములను నేను క్షమిస్తాను, నా బిడ్డలుగా మిమ్మల్ని చేసుకుంటానని చెప్పేసి. ఇప్పుడు దేవుడు ఆహ్వానిస్తున్నప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? అయితే రెండు రకాలుగా స్పందిస్తారు. ఏంటంటే, ఆహ్వానాన్ని తిరస్కరించి వారి పాపంలో వారికి తిరిగి వెళ్ళిపోతారు, లేదా ఆహ్వానాన్ని స్వీకరించి దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. మరి ఈరోజు ఇక్కడున్న మీరు, నేను దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నానని చెప్పగలుగుతారా? యోహాను సువార్త 17వ అధ్యాయం, జాన్ చాప్టర్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, ఇక్కడ యేసు ప్రభు ప్రార్థనను గురించి యోహాను రాస్తూ ఆ ప్రార్థనలో ఆయన పలికిన మాటలను మనకు
తెలియజేస్తున్నాడు. 3వ వచనం మనం గమనిస్తే 17వ అధ్యాయము చాప్టర్ 17 వర్స్ 3 3వ వచనము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇది యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాటలు. ఏమంటున్నాడంటే దేవునితో ప్రార్థన చేస్తూ, ఇదిగో దేవా, నిన్ను తెలుసుకుంటయే, అంతేకాదు నీవు పంపిన యేసు క్రీస్తును అంటే నన్ను కూడా తెలుసుకుంటయే నిత్య జీవం అని చెప్పేసి తన శిష్యుల ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మనము నిత్య జీవం అంటే ఏంటిది, మనం ఏ రకంగా ఆలోచిస్తాము దాని గురించి? ఇంకా నేను ఎప్పటికీ చచ్చిపోనులే, ఎప్పటికీ బ్రతికే ఉంటాను అనే ఆలోచన ఉంటుంది. ఒక వ్యక్తి ఏమంటాడంటే చాలా మందికి పరలోకానికి వెళ్ళాలని ఉంటుందంట, కానీ అక్కడ దేవుడు ఉండాలని చెప్పేసి ఆశించారట. అంటే వాళ్ళు ఎప్పుడు బ్రతికే ఉండాలని ఆశిస్తారు, కానీ దేవునితో బ్రతకాలని చెప్పేసి ఆశించారట. అది కాదు నిత్య జీవం అంటే. నిత్య జీవం అంటే మనం నరకం నుండి తప్పించి ఎప్పటికీ బ్రతికే ఉంటాం అన్నది కాదు ఆలోచన. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభు, నిత్య జీవం అంటే దేవుణ్ణి తెలుసుకుంటా, యేసుక్రీస్తుని తెలుసుకుంటా, ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటమే నిత్య జీవం. నిజంగా ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపాడు? చూడండి, ఇక్కడ నీవు పంపిన యేసుక్రీస్తును అని అంటున్నాడు. దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపకుంటే మనకు నిత్య జీవం అనేది సాధ్యమవుతుందా? దేవుని తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుందంటే అసాధ్యం. అది మనమందరము పాపులము, పాపముతో నిండి ఉన్న వారము, పాపము చేస్తూ జీవించే వారమే. ఇందాక అనుకున్నట్టుగా మన నరాల్లో పాపం ఉన్నది, మన ఆలోచన తలంపుల్లోనిట్లో పాపం ఉన్నది, మన ఉద్దేశాల్లో పాపం ఉన్నది. అటువంటి పాపముతో మనము సమీపింపరాని దేవుని, ఆ తేజస్సులో నివసించే దేవుణ్ణి తెలుసుకోలేము, ఆయన సన్నిధిలోనికి మనము ప్రవేశించలేము. అందుకే దేవుడే మనలను ఆయన సన్నిధిలోనికి చేర్చుకోవాలని, ఆ నిత్య జీవాన్ని మనకు దయచేయాలని ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు లోకానికి పంపిస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని ఎలా తండ్రితో ఐక్యపరుస్తున్నాడు, ఎలా మనకు తెగిపోయిన సంబంధాన్ని తిరిగి ఏర్పరుస్తున్నాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చెల్లించి. వేరే మార్గం లేదు. అయితే మన పాపం బట్టి మనం చనిపోవాలి, మనం శిక్షను పొందుకోవాలి, లేదా మన బదులుగా ఇంకొక వ్యక్తి, అర్హత కలిగిన వ్యక్తి, యోగ్యమైన వ్యక్తి ఆ శిక్షను పొందుకొని మనను విడిపించగలగాల శిక్షను. అది కేవలము దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. కాబట్టి దేవుడే దేహధారి అయి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో ఈ లోకానికి దిగి వచ్చి మనకు నిత్య జీవం ఇవ్వాలని చెప్పేసి ఆయన శిలువలో ఘోర మరణాన్ని అనుభవించాడు. మన పాపములన్నిటిని తీసుకొని అక్కడ మరణించాడు, మన బదులుగా శిక్షను పొందుకున్నాడు. అది మనం నిజంగా గ్రహించగలిగినట్టయితే, మారు మనసు కొన్ని మన పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన వైపు మనం తిరిగినట్టయితే క్రీస్తు ద్వారా మళ్ళీ మనకు తండ్రితో ఆ సంబంధము ఏర్పడుతుంది. అదే నిత్య జీవము. వేరే మార్గం ఏది లేదు మనకు. ఒకవేళ మనం నమ్ముకోనట్టయితే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. ఇంక ఎప్పటికీ నరకానికి గురైన వారిగానే మనం మిగిలిపోతాం. అంతకన్నా ఇంకా ఘోరము ఏది ఉండదు. ఈ లోకంలో ఎంత ఎంజాయ్ చేసినా చనిపోయి నరకానికి వెళ్తే లాభం లేదు. శాశ్వత కాలం ఇంకా అక్కడనే గడపాల్సి వస్తుంది. ఈ విషయం గురించి మనం చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించుకుంటే, ఒకసారి వెనకాలకు తిరిగి చూసుకుంటే మనము మన జీవితంలో ఆల్రెడీ 20, 30, 40, 50 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా మహా అంటే 20, 30, 40, 50 సంవత్సరాలు బ్రతుకుతామేమో, అది కూడా ఇట్లా చిటికలో అయిపోతుంది. కళ్ళు మూస్తాం ఈ లోకం. తర్వాత ఏంటి మన పరిస్థితి? శాశ్వత కాలం ఎక్కడ ఉంటాం, మనం ఏం చేస్తూ ఉంటాం అన్నది ఒకసారి మనము ఆలోచించాలి. యోహాను రాసిన సువార్త ఒకసారి తీయండి నాతో పాటు. యోహాను రాసిన సువార్త
సారీ క్షమించండి, పత్రిక, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. 1 John chapter 5 verse 20 ఒకసారి తీస్తే గమనించండి, యోహాను ఏమంటున్నాడు, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడు, వివేకం మనం గ్రహించి ఉన్నాడని ఎరుగుదము. నిజంగా ఆ సత్యవంతుడైన దేవుణ్ణి మనము తెలుసుకోవాలని చెప్పేసి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగొచ్చి మనల్ని మన పాపముల నుండి రక్షించి మనకు ఏం దయచేస్తున్నాడు, వివేకమును జ్ఞానమును దయచేస్తున్నాడు, అనుగమిస్తున్నాడు. ఎందు నిమిత్తము ఆయనను మనము తెలుసుకోవడానికి. ఈరోజు మీరు నేను అవును నేను తండ్రిని తెలుసుకున్నాను, వ్యక్తిగతంగా నాకు ఆ సంబంధం ఉందని చెప్పగలరా? ఆ నిశ్చయత ఉందా, చనిపోతే నా తండ్రి దగ్గరికే వెళ్ళిపోతాను, క్రీస్తుతో పాటు సదాకాలం జీవిస్తానని చెప్పేసి ఆ నిశ్చయత మనం అందరము కలిగి ఉండాలి. లేకుంటే ఒకసారి మనము ఆలోచిద్దాము, సువార్తను మనము విశ్వసిద్దాము. మూడవదిగా దేవుని తెలుసుకొనొచ్చు ఉండుట గొప్ప భాగ్యం. ఇంతకు మనం ఏం చూసుకున్నామంటే దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడము అసాధ్యం అని చూసుకున్నాం. తర్వాత దేవుని సరిగ్గా తెలుసుకోవడము సాధ్యం అని చూసుకున్నాం. అయితే ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటూ ఉండడం అనేది గొప్ప భాగ్యం అనేది మనం చూసుకున్నాము. ఒక ఆలోచన ఏంటిదంటే, అవును ఒకవైపు మనం పరిపూర్ణంగా దేవుణ్ణి గ్రహించలేము, అయినప్పటికీ ఆయన గురించి మనము చాలా విషయాలు తెలుసుకోవచ్చు, ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు దేవుని గురించి అన్నప్పుడు ఆయన గురించి దేవుని తెలుసుకుంటే అన్నప్పుడు ఆయన గురించి ఆయనను వ్యక్తిగతంగా రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాము. అయితే ఆయన ఏ రకంగా మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు అని అంటే శాశ్వత కాలమైనని మనము తెలుసుకుంటూనే ఉంటాం. దేవుడు అలా చిత్తగించాడు. ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే మన జీవము, మన ఆనందము, మన ప్రాముఖ్యత, మన సంతృప్తి, మన విలువ ఇవన్నీ ఎందులో ఉన్నాయి? మన ఆస్తిపాస్తుల్లోనా, మనకున్న జ్ఞానంలోనా, మన సామర్థ్యంలోనా, మన తలాంతుల్లోనా? ఇవన్నిట్లో లేవు. మన జీవితానికి ఉద్దేశం అనేది, మన జీవితం అనేది, మన జీవితంలో సంతృప్తి, ఆనందము, సంతోషం అనేటివి మన జీవితానికి విలువనిచ్చేది ఇవన్నీ కాదు. ఈ లోకానికి సంబంధించిన విషయాలు కానే కాదు. కానీ దేవుణ్ణి తెలుసుకొనటంలో ఉన్నది. దేవుణ్ణి తెలుసుకొనటమే జీవించడం. అందుకే నిత్య జీవం చూసుకున్నాం ఇందాక. దేవుణ్ణి తెలుసుకొనటంలోనే మనకు ఆనందం, దేవుణ్ణి తెలుసుకొనటంలోనే మనకు సంతోషము, సంతృప్తి ఉంది. ఇంకా మన దేవుని తెలుసుకుంటేనే మన జీవితం అన్నప్పుడు మన ఆలోచన ఎట్లా ఉండాలంటే, మనం ఇక మన గురించి ఆలోచించుకోవడం మానేసి ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తుండాలి. ఆ రకంగా మన జీవితాలు మారిపోవాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళినాక మనం చేసేది అదే. పరలోకానికి వెళ్ళినాక నా డ్రెస్ ఎట్లుంది, నా హెయిర్ స్టైల్ ఎట్లుంది అని చెప్పేసి మనం ఆలోచించాం. నేను చూడడానికి బాగున్నా లేదా అని అర్థంలో చూసుకోం. ఓకే, మన గురించి మనం ఆలోచించుకోవడం ఇంకా ఆపేస్తామని అనిపిస్తుంది. ఇంకా ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన యొక్క మహిమలో మనము మునిగిపోతాం, ఆయనను ఆరాధించడంలో మనము మునిగిపోతాం. అంత గొప్ప వ్యక్తి ఉన్నాడు మన ఎదుట. కాబట్టి ఒక రోజు మనం అలా జీవిస్తాం కదా, అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కూడా అలానే జీవిస్తూ మనము కొనసాగాలి. ఒక వ్యక్తి భలే అంటాడు, ఇంటిగ్రిటీ మ్యూజిక్ ని మొదలుపెట్టిన వ్యక్తి మైకేల్ కొలిమెన్ అనే వ్యక్తి ఏమంటాడంటే, వారి యొక్క సంస్థ యొక్క లక్ష్యం ఏంటిదనంటే, వారు పరలోకంలో ఏదైతే చేస్తూ ఉంటారో అది ఈ లోకంలో కూడా చేయాలని చెప్పేసి. పరలోకంలో ఏదైతే వారు చేస్తూనే ఉంటారో శాశ్వత కాలము అది
ఈ లోకంలో కూడా చేయాలన్నది. అదేంటిది? ఒకటే ఒకటి, ఆరాధన. దేవుణ్ణి ఆరాధించడం అనేది మనము ఎప్పుడూ చేస్తూనే ఉంటాం పరలోకానికి వెళ్ళిన. అందుకే అదే ఈ లోకంలో కూడా చేయాలన్నదే వారి యొక్క లక్ష్యం. సో క్రైస్తవులుగా మన లక్ష్యం అది పెట్టుకొని మనం జీవించాలి. ఆయనను మనము పూర్తిగా తెలుసుకోలేమన్న విషయాన్ని మనము ఎప్పుడు గుర్తించుకోవాలి. ఆయన నాకు పూర్తిగా తెలుసు అని ఎవరన్నా అనుకున్నారని అనుకోండి, అది దేనికి దారితీస్తుంది? అహంకారానికి, పొగరుకు దారితీస్తుంది. అయితే ఆయన నాకు పూర్తిగా తెలుసు అన్న స్థితి రాకపోయినను ఆయనను శాశ్వత కాలం తెలుసుకుంటూనే ఉంటాము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మహిమ, ఘనత, ప్రభావములు ఎంతో గొప్పవి, ఎంతో ఎత్తైనవి. వాటిని మనము కొలవలేము, కొలవదగినవి ఇవి. అవి మన ఆలోచనకు అందనివి. ఈ దేవుడు తను తాను బయలుపరుచుకున్న ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడా అని ఒకవైపు మనకు ఆశ్చర్యము ఉంటే, మరోవైపు ఏంటంటే అయ్యో ఆయనను పూర్తిగా గ్రహించలేకపోతున్నాను అన్న ఒక బాధ ఉంటుంది. ఆయనను సరిగ్గా వివరించలేకపోతున్నాను అన్న దుఃఖము ఉంటుంది. పదాలు సరిపోవట్లేవు, నాకు భాష సరిపోవట్లేవు. బోధించేటప్పుడు అదే చాలా మటుకి పాస్టర్లు స్ట్రగుల్ అయ్యేది. నేను కూడా ఎన్నో విషయాలు దేవుని గురించి చెప్పాలని అనిపిస్తుంది, కానీ నా ఆలోచనలకు మించినవి అని నేను వివరించలేను, పూర్తిగా ఆలోచించలేను, పూర్తిగా సరిగ్గా వివరించలేను నేను. సో ఆ రకంగా నాలో ఏదో కొద్దిగా ఆలోచన అప్పుడప్పుడు దుఃఖానికి దారితీస్తుంది. కానీ అయినప్పటికీ ఆయనను మనం శాశ్వత కాలము తెలుసుకుంటూనే ఉంటాము అన్న నిరీక్షణ ఒకటి ఆనందాన్ని పుట్టిస్తుంది. అదే అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం అని చెప్పేసి ఒక వ్యక్తి అంటున్నాడు. దేవుణ్ణి శాశ్వత కాలం తెలుసుకోవడమే గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఇదిగో దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఇదే. అలా ఆయనను మనము ఆ శాశ్వత కాలం పరలోకంలో లేదా ఆయన సన్నిధిలో ఉంటూ తెలుసుకుంటూనే ఉండడం అనేది అది కేవలం ఆ లోకానికి పరిమితం కాదు, ఆ లోకానికి మాత్రమే పరిమితం కాదు, కానీ ఈ లోకానికి కూడా వర్తిస్తున్న విషయాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. అదే అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన విశ్వాసుల పట్ల. ఒకసారి మనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసుకున్నట్టయితే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తర్వాత మన కొలొస్సీయులకు రాసిన పత్రిక ఉంటుంది. 1వ అధ్యాయము ఈ 9వ వచనం నుండి 12వ వచనం మధ్యలో మనకు కొన్ని విషయాలు ఉంటాయి. మనం గమనిస్తే అందుచేత 9వ వచనం నుండి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానముందు ఏం కావాలి? అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయాలు ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుని వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యముల పాలువారి మొదటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. తన మధ్యలో మనం గమనిస్తే జ్ఞానం గురించి ఏమంటున్నాడు? వివేకము జ్ఞానము, సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు. సంపూర్ణ అంటే దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్నట్టుగా దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుకోవడం కాదు, కానీ మనల్ని పొందుకోగలిగిన సంపూర్ణ జ్ఞానమును, దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానమును మనం పొందుకోవాలని చెప్పేసి దేవుడు ఏదైతే మనకు బయలుపరుస్తున్నాడో దాన్ని మనము సరిగ్గా గ్రహించడానికి మనము ఇంకా దాని తర్వాత చూస్తే దేవుని విషయమైన జ్ఞానములు ఏం కావాలంట?
అభివృద్ధి పొందొచ్చు. ఇది ముఖ్యమైన విషయం ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టయితే. పౌలు ప్రార్థన ఏంటిదంటే మనము దేవునికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి చెందుతూ జీవించాలని అంటున్నాడు. ఈ లోకంలో ఉండగా మనము దేవుని గురించి ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో మనం అభివృద్ధి చెందాలని అనుకుంటాం కదా ఈ లోకంలో. చదువు విషయంలో అభివృద్ధి చెందాలని అనుకుంటాం. పై చదువు, ఇంకా చదువు. 10వ తరగతి అయిపోయినాక ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ అన్నా, ఇంజనీరింగ్ అయిపోయినాక మాస్టర్స్ అయిపోయినాక పిహెచ్డి. అట్లా చదువు విషయంలో అభివృద్ధి పొందాలని అనుకుంటుంటాం. ఉద్యోగం విషయంలో కూడా ఒక రోజు తర్వాత ఇంకొక రోజు ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాం. అక్కడ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కానీ ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. నిజంగా అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన క్రైస్తవుల పట్ల ఏంటిదంటే వారు ఆత్మీయంగా అభివృద్ధి పొందుకోవాలనేది. ముఖ్యంగా ఏ విషయాల్లో అంటే దేవునికి సంబంధించిన విషయాల్లో, దేవుని జ్ఞాన విషయాల్లో అభివృద్ధి చెంది దేవుని ఇంకా వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలని చెప్పేసి. ఇది అభివృద్ధి మనం శాశ్వత కాలం పొందుకుంటూనే ఉంటాము. అదే ఆశ్చర్యకరమైన విషయం, గొప్ప విషయం. శాశ్వత కాలం మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాము. ఈ జ్ఞానాన్ని మనం సరైన రీతిలో పొందుకోకపోతే నాకు అనుకున్నట్టుగానే అది అహంకారానికి దారితీస్తుంది. అప్పుడు అటువంటి సమయాల్లో నాకు అంతా తెలుసు అని అనుకునే వారు ఇంకా దేవుడు తెలియాల్సింది చాలా ఉంది అని వినగానే ఏమైతుంది వారికి? నిరాశ చెందుతారు. కానీ ఆయన దేవుడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనము మనుషులము, మనం భూమిపైన ఉన్నాము. ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు, మనము కాదు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, గుర్తిస్తామో, అది అంటే దేవుణ్ణి నేను సదాకాలము తెలుసుకుంటూనే ఉంటాను అన్న విషయం మనకు ఎంతో గొప్ప ఆనందాన్ని కలగజేస్తుంది. దీన్ని మనం గ్రహించినప్పుడు జీవిత కాలం అంతా మనము దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉంటాం. ఒకసారి చదివేశాను ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు, ఇంకా అయిపోయింది, నాకు అంత అర్థమైపోయిందని మనం పక్కన పెట్టాం కదా బైబిల్ని. ఎన్నిసార్లు జీవితంలో చదివినా అది కొత్తగానే ఉంటుంది. మనకి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటూనే ఉంటాయి. ఇంకా దేవుని గురించి లోతుగా మనం తెలుసుకుంటూనే ఉంటాము. కాబట్టి నిజంగా ఆయనను తెలుసుకోవాలన్న ఆలోచన మనకు కలిగి ఉన్నట్టయితే మనము బైబిల్ని అనుదినము చదువుతూ ఉంటాము. బైబిల్ జ్ఞానం విషయంలో మనము అభివృద్ధి చెందుతూ ఉంటాము. వాక్యాన్ని నేర్చుకోవాలన్న తపన మనలో కనిపిస్తుంది. వాక్యాన్ని నేర్చుకోవడానికి అనేక మార్గాలను మనము చూసుకుంటూ ఉంటాము. వాక్యాన్ని చదవడానికి మనము సమయము ప్రతిరోజు కేటాయిస్తూ ఉంటాం. అది మన పర్సనల్ డివోషన్స్ కావచ్చు, ఆదివారం ఉదయం ఇలా బోధ ద్వారా కావచ్చు, బైబిల్ స్టడీస్ ద్వారా కావచ్చు, లేదా థియాలజీ క్లాసెస్ తీసుకోవడం ద్వారా కావచ్చు, సెమినార్స్ అటెండ్ చేయడం ద్వారా కావచ్చు, లేదా ఆన్లైన్ లో మనకు సర్వన్స్ వినడం ద్వారా కావచ్చు, వాక్యాన్ని వినడం ద్వారా కావచ్చు, ఏ రకంగానైనా అభివృద్ధి చెందడానికి మనము చూస్తూ ఉంటాము, కలిగి ఉంటుంటాం. అంతేకాదు వాక్యాన్ని నేర్చుకొని ఇతరులకు చెప్పడం అనేది ఒక గొప్ప భాగ్యంగా మనము ఎంచుకుంటాము. ఆయన యొక్క జ్ఞానంలో మనము ఆనందిస్తాము, ఎదుగుతూ ఉంటాము, అభివృద్ధి చెందుతూ ఉంటాము, ఇతరులకు తెలియచేస్తూ ఉంటాము. నిజంగా ఆయన గురించి మనము తెలుసుకుంటున్న కొద్దీ దాన్ని మనం మన మనసులో దాచుకోలేము. అది ఎట్లా అంటే మన హృదయంలో మంటను దాచుకుంటున్నట్టే, మండుతూ ఉంటది లోపల. యెర్మయా చెప్పినట్టుగా మాట్లాడకుండా, దేవుని గురించి మాట్లాడకుండా ఉండలేకపోతాం. ఆయన గురించి నలుగురికి ప్రకటించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాం. అదే మనకు ఆనందాన్ని ఇస్తుంది, అదే మనకు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. చివరికి ఒక ప్రశ్న అడిగి ముగిస్తున్నాను. 2 ప్రశ్నలు. ఆయనతో వ్యక్తిగత సంబంధము
కలిగి ఉన్నామా? ఇంకా ఇంకా ఆయన గురించి మనం లోతుగా తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నామా? మన జీవితాలు మనము పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, మాకు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఎందుకో మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యమైనప్పటికీ మిమ్మల్ని ఎంతవరకు తెలుసుకోగలమో అంత మీరు మాకు బయలుపరుచుకున్న విషయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. మీకు వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. దేవా, ఇదిగో ఈ కాలము కూడా మేము చదివి అర్థం చేసుకునే భాషలో మాకు మీరు బైబిల్ను దయచేశారు. మీ యొక్క వాక్యాన్ని మాకు అందించారు. మిమ్మల్ని తెలుసుకునే అవకాశాన్ని మాకు మరి ఇచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరింత గొప్ప భాగ్యాన్ని ప్రభావ మేము నిర్లక్ష్యం చేయకుండా ఆకున్న సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ సహాయం దయచేయండి. ఎక్కువ సమయం మీ యొక్క వాక్యంలో ధ్యానం చేస్తూ, మీ యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారం దివారాత్మములు మీ యొక్క వాక్యం మేము ధ్యానిస్తూ, ఇంకా మీ యొక్క జ్ఞాన విషయంలో మేము అభివృద్ధి చెందేటప్పుడు మాకు సహాయం దయచేయండి. సరైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. మీ గురించి తప్పుడు ఆలోచనలు మేము మునిగిపోకుండా మమ్మల్ని కాపాడండి అయ్యా. ఇదిగో బయట అనేక తప్పుడు బోధలు ఉన్నాయి, వాటిలో మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడండి. సరైన ఆలోచన మీ గురించి ఏదో మేము పరిశీలించి తెలుసుకుంటే మాకు సహాయం దయచేయండి అయ్యా. శాశ్వత కాలము మీ సన్నిధిలో మేము జీవిస్తాము దేవా. మిమ్మల్ని తెలుసుకుంటూనే ఉంటాము అన్న విషయంలో మేము ఆనందించటకు సహాయం దయచేయండి. అదే ఆలోచనతో ఈ లోకంలో మేము జీవించి ప్రతి రోజు కూడా మిమ్మల్ని తెలుసుకుంటూనే ఈ జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందుతూనే ఉంటకు మాకు చూపించుకుని వేడుకుంటున్నాము దేవా. మా చూపు, మా తలంపులన్నీ క్రీస్తు వైపే మలిపి ఉంచండి. అనుదినము మేము ఆ శిలువ వైపు చూస్తూ మా జీవితాన్ని కొనసాగించటకు సహాయం దయచేయండి. ఆ పాపములను మీరు క్షమించారు, రక్షణను మాకు దయచేశారు, నిత్య జీవాన్ని మాకు ఇచ్చారయ్యా. ఇదిగో మిమ్మల్ని తెలుసుకోవాలన్న ఆ గొప్ప తపనను మాకు దయచేసినది మీకు మనం చెల్లిస్తున్నాం. వీటన్నిటికీ తగ్గట్టుగానే మేము జీవించటకు మాకు సహాయం దయచేయండి. లోకం వైపు చూసి ప్రభావం మేము పడిపోయినట్లయితే మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. లోకం వైపు చూడకుండా ఉండటకు మాకు సహాయం దయచేయండి. ఎదుగో లోకంలో శ్రేష్టమైనది ఏదీ లేదు అన్న విషయాన్ని మాకు మరొకసారి జ్ఞాపించండి అయ్యా. ఏదైనా ఈ లోకంలో, ఈ విశ్వంలో శ్రేష్టమైన ఉన్నది అని అంటే దేవా మీరు మాత్రమే. కాబట్టి మీ వైపే చూస్తూ మిమ్మల్ని మేము ఆనందిస్తూ మీలో సంతృప్తిని పొందుకుంటూ జీవించే వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ దేవా, ఇంకా రక్షణ అనుభవం లేని వారిని మరొకసారి మా కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకోండి. వారిని రక్షించి మీ దరి చేసుకోమని, వారు కూడా మీలో ఆనందించే వారిగా చేయమని వేడుకుంటున్నాం అయ్యా. అంతేకాదు మా చుట్టుపక్కల ఉన్న వారిని ప్రభువా కూడా కదిలించండి అయ్యా. వారితో సువార్తను పంచుకునే అవకాశాలను మాకు దయచేయండి. ఇదిగో వారి ఆత్మలు నశించిపోతున్నాయి, నరకానికి వెళ్ళిపోతున్నాయి అన్న ఆలోచన మాలో పుట్టించండి అయ్యా. భారంతో సువార్త పంచుకునే వారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాము. అలా మా క్రైస్తవ జీవితాలను లోకంలో కొనసాగించటప్పుడు అనుదినము మాకు కావాల్సిన మీ ఆత్మీయ నడిపింపును మాకు దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ, మా కొరకు అసలులో మరణించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.